నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. చంద్రబాబు పరపతి తుస్. అసలు ఎన్డీఏ భాగస్వామ్యంలో కీలకంగా ఉన్నటువంటి చంద్రబాబు రాష్ట్రానికి ఏమీ తీసుకురాలేకపోయారు. మరి ఈ బడ్జెట్లో ఇంతమంది ఎంపీలు ఉన్నా సరే రాష్ట్రానికి తీసుకొచ్చింది శూన్యం అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టుకుని వైసీపీ నేతలు అందరూ కూడా చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఏ విధంగా చూడాలి? మరో పక్క చూసుకున్నట్లయితే గడిచిన 5 ఏళ్లలో 30 మంది ఎంపీలతో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎటువంటి బడ్జెట్లు తీసుకొచ్చారు? ఈ అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. వైసీపీ అనుకూల మీడియాల్లో మీరు చూస్తూ ఉండొచ్చు సార్. అసలు కేంద్రం బడ్జెట్ను ప్రతిపాదించగానే ఎన్డీఏ భాగస్వామ్యంలో కీలకంగా ఉన్నటువంటి చంద్రబాబు రాష్ట్రానికి తీసుకొచ్చింది శూన్యం, అసలు ఏమీ తీసుకురాలేదు, చంద్రబాబు పరపతి తుస్, లేస్తే పొద్దు నుంచి కూడా సెంట్రల్లో నా వల్లే సెంట్రల్లో మోడీ ప్రభుత్వం నిలుస్తుంది అని చెప్పుకునేటువంటి చంద్రబాబు రాష్ట్రానికి తీసుకొచ్చింది ఏమీ లేదు అంటున్నారు. మరి గడిచిన 5 ఏళ్ళు కూడా రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 33 ఎంపీలతో ఏం తీసుకొచ్చారు? మరి ఇప్పుడు నిజంగానే చంద్రబాబు నాయుడు గారి పరపతి తుస్సుగా ఉందా? అసలు రాష్ట్రంలో పరిస్థితి విధంగా ఉన్నాయంటారు సార్? బ్లఫ్ మాస్టర్ అనే ఒక సినిమా చూశారు, బెల్లై ఉంది. అసలు ఆ టైటిల్ జగన్మోహన్ రెడ్డి బాగా సరిపోద్దా? అంటే ఎంత బ్లఫ్ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏంటి, నోరు తెరిస్తే ఇదేనా? ఇప్పుడు 1 ఏళ్ళు నువ్వు అటు చూపిస్తే 4 ఏళ్ళు మనకి వైపు చూపిస్తాయన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నాడు? 18 నెలల్లో వీళ్ళు కేంద్రం నుంచి ఏం రాబట్టలేదు, లేదు ఈ బడ్జెట్లో ఏం తెచ్చాడు శూన్యం తుస్ అన ఏదో అన్నాడు కదా. నువ్వు 5 ఏళ్ళు 5 బడ్జెట్లో ఏం తెచ్చావు? బుస్సా? అంటే ఇప్పుడు ఒకటి, కేంద్ర బడ్జెట్ వీళ్ళు అసలు చూసారా, చదివారా? ఏమి రాలేదా రాష్ట్రానికి? ఒకటే ఒక పాయింట్, ఏది 7 హై స్పీడ్ రైల్వే క్యారిడార్స్. ఎన్ని వచ్చాయి ఏపీకి? 3. అంటే ఇప్పుడు హైదరాబాద్, అమరావతి, చెన్నై హై స్పీడ్ రైల్వే క్యారిడార్, హైదరాబాద్, బెంగళూరు హై స్పీడ్ రైల్వే క్యారిడార్. అంటే 7 రైల్వే క్యారిడార్స్లో 3 వచ్చాయంటే 41%. ఏమంటారు? బుల్లెట్ ట్రైన్ అన్నాడు, రైల్ క్యారిడారు లేదన్నాడా? అంటే ఇప్పుడు అసలు నీకు విషయం చెప్పనా, కేంద్ర బడ్జెట్ మీద లోకేష్ ముద్ర. లోకేష్ ఏంటి, రాష్ట్ర మంత్రి, మరి కేంద్ర బడ్జెట్ మీద ఆయన ముద్ర ఏంటని నీకు అనుమానం రావచ్చు. ఇప్పుడు ఈ డేటా సెంటర్లు 20 ఏళ్ళు పన్ను విరామం కల్పించారు. అదే మరి 18 నెలల క్రితం గూగుల్ వాళ్ళు అడిగారు లోకేష్ ఏంటి, ఆ రోజు అమెరికా ఇతను వెళ్ళినప్పుడు మైక్రోసాఫ్ట్ వాళ్ళందరూ కూడా మీ దగ్గర మేము వ్యాపారం చేయాలన్నా, డేటా సెంటర్లు పెట్టాలన్నా అక్కడ ట్యాక్సులు మాకు ఇబ్బందిగా ఉన్నాయి, మాకు దానిపైన కేంద్రంతో మాట్లాడి ఒప్పించండి అన్నాడు. ఒప్పించారు. ఒప్పించిన వెంటనే, మోడీని కలిసిన వెంటనే, అడిగిన వెంటనే మరి ఆమోదం. అదే సుందర్ పిచాయ్ చెప్పాడు, విశాఖపట్నంలో మేము డేటా సెంటర్ పెడుతున్నాం, గూగుల్ డేటా సెంటర్. ఇప్పుడు ఆ డేటా సెంటర్ల సేవలకి ఆ విదేశీ సంస్థలకి ఆ క్లౌడ్ సర్వీసెస్ ఇచ్చినందుకు 2047 దాకా పన్ను విరామం. అత్యధికంగా బెనిఫిట్ పొందే రాష్ట్రం ఏది? ఎందుకంటే మరి ఇది డేటా స్టేట్. ఏది 138,000 కోట్లతో నీకు గూగుల్ డేటా సెంటరే కాదు, రిలయన్స్ వాళ్ళు 1,00,000 కోట్లతో ఒక డేటా సెంటర్, బ్రూక్ ఫీల్డ్ వాళ్ళు మళ్ళీ 138,000 కోట్లతో ఇంకో డేటా సెంటర్, సిస్కోనో ఎవరో వాళ్ళు ఒక డేటా సెంటర్, డేటా సిటీ విశాఖపట్నం. అత్యధికంగా బెనిఫిట్ 20 ఏళ్ళు పన్ను విరామం వాళ్ళకి ప్రకటించడం వల్ల. ఇప్పుడు దేశంలో 7 ప్రధాన నగరాలని ఇవాళ మరి 5,000 కోట్లు ఇస్తున్నారు, 35,000 కోట్లు. ఆ 7 మేజర్ సిటీస్లో ఒకటి విశాఖ. విశాఖ 5,000 కోట్లు వస్తాయి 5 ఏళ్లలో. మరి ఇయర్కి 1000 కోట్లు చొప్పున. నువ్వెందుకు తేలా? నీకు 5 ఏళ్ళు ఇచ్చారు కదా, నువ్వు సీఎం చేశారు కదా, నీకు 33 మంది ఎంపీలు, వీళ్ళకి 21. నువ్వేమో నీ ప్రాధాన్యత వేరు. కేసులు, నీ కేసులు 13 సిబిఐ, 9 ఈడీ, నీ తమ్ముడు కేసులు, అదే వివేకానంద రెడ్డి హత్య, నీ పార్ట్నర్ ఎక్కడో జార్జియాలో పట్టుబడ్డారని ఆయన విడిపించడం కోసం ఈ ఎంపీలందరినీ ప్రధాని దగ్గరికి పంపాడు. అంటే నీ కేసుల కోసం వాడుకున్నావు ఎంపీలని, రాష్ట్రానికి రూపాయి తేలా. పోలవరం పాడు పెట్టావు. ఇప్పుడు ఈ బడ్జెట్లో పోలవరానికి మరి 3,700 కోట్లు ఇచ్చారు. అది అంతే కాదు, అసలు 12,000 కోట్లు ఇచ్చారు. దాంట్లో వీళ్ళు ఎంత ఖర్చు పెట్టారు? 5,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ మిగిలింది మళ్ళీ ఈ బడ్జెట్లో చూపించారు. బడ్జెట్లో పద్దు పెట్టడం కాదమ్మా, ఖర్చు చేయటం గొప్ప. ఏది, మీరు ఎంత ఖర్చు పెడితే అంత ఇవ్వడానికి వాళ్ళ కేంద్రం సిద్ధంగా ఉంది. అందుకే కదా అమరావతి వాళ్ళ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పోలవరం ఇంక అయిపోయింది, డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ అయిపోయింది. రేపు మరి వాళ్ళు 2027 కల్లా తొలి దశ కంప్లీట్ చేయాలని పెట్టుకున్నారు. పుష్కరాల్లో అది ప్రారంభించాలని కదా. ఇప్పుడు అమరావతికి 1,562 కోట్లు ఏం పెట్టారు, అంతేనా అనంటే
అమరావతికి ప్రధాని వచ్చి 63,000 కోట్లతో శంకుస్థాపనలు, భూమి పూజలు, పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సార్ ఇక్కడ అమరావతి విషయమే తీసుకున్నట్లయితే అమరావతి పైన బడ్జెట్ ఎక్కువ పెడితే మిగతా ప్రాంతాలను అంతటినీ కూడా నీరు గార్చేసి తీసుకొచ్చి అమరావతికే పెట్టేస్తున్నారు అంటారు. లేదు అంటే బడ్జెట్లో కేటాయించినట్టుగా 1,500 కోట్లు చూపిస్తేనేమో నామమాత్రమేగానే రాజధానికి ఖర్చు పెడుతున్నారు అంటారు. ఈ ద్వంద్వ వైఖరిని ఏ విధంగా చూడాలంటారు? ఈ రెచ్చగొట్టే రాజకీయాలకి కాలం చెల్లింది. ఇది కేసీఆర్తో ముగిసింది, రాజశేఖర రెడ్డితో ప్రారంభమైంది. రాజశేఖర రెడ్డి ఏమని చెప్పాడు అప్పట్లో, 2 ఫేజులు ఎలక్షన్ జరిగితే ఒక ఫేజ్ ఏమో ఒక రకంగా మాట్లాడి, రెండో ఫేజ్ కర్నూలు పోయి మీరు ఇక తెలంగాణ కనుక వెళ్ళాలంటే పాస్పోర్ట్ తీసుకోవాలి, వీసా తీసుకోవాలన్నాడు. రెచ్చగొట్టాడు. అక్కడ ఏదో ఒడ్డున పడ్డాడు, గెలిచాడు. అప్పటికేదో వర్కౌట్ అయింది. సరే, లేకపోతే విభజన, రాష్ట్రం, ప్రత్యేక రాష్ట్రం, తెలంగాణ, నిధులు, నీళ్లు, నియామకాలు, కేసీఆర్ రెచ్చగొట్టాడు. అది వర్కౌట్ అయింది. అది అంతవరకే. ఇప్పుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు నమ్మటానికి జనం సిద్ధంగా లేరు. ఎందుకంటే మొన్నే మనం చూసాం, సాగర్ మీదకి జగన్ పోలీసులను పంపాడు. నమ్మారా? 11 సీట్లు ఇచ్చారు ఇక్కడ, వాళ్ళకి 30 సీట్లు ఇక్కడ కేసీఆర్. పాపం కేసీఆర్కి ఏదో మేలు చేద్దామని పోయి జగన్ కొంప తగలబెట్టుకున్నాడు. అంటే ఇవాళ నువ్వేదో జనం తిక్కలోళ్ళు వాళ్ళని ఏదో వలేసి పట్టుకుందామంటే అంత పిచ్చోళ్ళు కాదు. నువ్వు చెప్పిందల్లా నమ్మటానికి వాళ్ళు ఏమన్నా వైసీపీ గొర్రెలా? జనం గొర్రెలు కాదు, అందరినీ గమనిస్తుంటారు. ఇప్పుడు ఒకటి ఇక్కడ 5 ఇవాళ వర్సిటీ టౌన్షిప్స్ డెవలప్ అవుతున్నాయి. 7 అంటే ఇండస్ట్రియల్ క్యారిడార్స్ ఉన్న ప్రాంతంలో పరిశ్రమలకి, వర్సిటీలకి అనుసంధానంగా మరి 3 ఇండస్ట్రియల్ క్యారిడార్లు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. మరి ఒక వర్సిటీ టౌన్షిప్ ఇవ్వరా? 3 ఇస్తారా? తెచ్చుకోవటం మీద ఉంటుంది, సాధించడం మీద ఉంటుంది. అదే మొన్న ఎంపీలతో చంద్రబాబు కూడా చెప్పింది. మంత్రిత్వ శాఖలను పంచాడు. ఒక్కొక్క ఎంపీకి పలానా మంత్రిత్వ శాఖ. అక్కడ మీరు బడ్జెట్ ఏంటి, పద్దులేంటి, ఏ పద్దులో రాష్ట్రానికి ఎంత తేవాలి, మీరు వెళ్ళి మీరు డ్రైవ్ చేసి సాధించాలంటూ నువ్వు చెప్పావా? అట్లా ఇవాళ ఎంపీలు, మంత్రులకు కూడా ఇచ్చారు ఆ పని. అంటే ఇవాళ ఏంటి, కేంద్రం నుంచి నిధులు రాబట్టడం జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు. జగన్ తీసుకురాగలిగాడా ప్రధాని ఆంధ్రప్రదేశ్కి? ఒక్కసారి తెచ్చాడు, అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ. మరి వీళ్ళు 18 నెలల్లో 3 సార్లు తీసుకొచ్చారు. విశాఖపట్నంలో 2 లక్షల కోట్లు, అమరావతిలో 1,00,000 కోట్లు, కర్నూలు నిన్న మొన్న 15,000 కోట్లు, 3 లక్షల కోట్లు. అంటే ఏంటి, తుస్సా? చెప్పు, నువ్వు చెప్పు నాకు. ఏది తుస్సు అంటున్నాను? జగన్ తుస్సు, వైసీపీ బుస్సు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.